రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎమ్మెల్యేలుగా గెలిచి దోసుకోవడం, దాచుకోవడం, కబ్జాలు పెట్టడానికి వాళ్ళు పరిమితమయ్యారు తప్పితే గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేసిర్రు. ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఈ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు అందరికి కూడా ఒకే విధమైన హక్కు ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన తాన ఇన్ఛార్జీలను పెట్టి ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి ఓడిపోయిన క్యాండిడేట్లను తెచ్చి ఇలా పెద్దపీట వేస్తావుర్రు. ఇదే చేస్తే సుమా దారి తప్పితే ఏదో దారి తప్పి నడిపిస్తామని అనుకుంటుర్రేమో. పక్క దేశంలోకి ఇట్లా వచ్చినటువంటి పరిస్థితులు కూడా మొన్న మీ పార్టీ శాసనసభ్యుడే అన్నాడు, వచ్చే అవకాశం తప్పకుంటుంటుంది. ఇవాళ పిల్లిని కూడా ఎంబడి పడిగితే ఉరుకుతుంది, డోర్లు బిగించి రూమ్లో పెడుతుంది, పులి అయి ప్రతిఘటిస్తుంది. ప్రజా తిరుగుబాటు కూడా తప్పకుండా మీ మీద వస్తుంది. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి కాకమ్మ కథలు చెప్పి రోజులు గడుపుతూ ఉంటే అది ప్రజలు సహించరు.